హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. ఈరోజు టాపిక్లో రుచికరమైన కరకరలాడే బూడిద గుమ్మడికాయ వడియాలు చూపిస్తున్నాను చూడండి. ఇవి ఇంట్లో చేసుకున్న వడియాలు ఎన్ని డబ్బులు పెట్టినా బయట మార్కెట్లో అయితే ఖచ్చితంగా దొరకవండి. ఇవి నేను పెద్ద గుమ్మడికాయ ఒకటి, మరొక చిన్న గుమ్మడికాయలో సగం తీసుకున్నానండి. తత్తిమ సగం బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసుకున్నానండి. వీటికి అరకిలోకి కొంచెం తక్కువగా పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి కొంచెం కారం ఎక్కువ ఉంటే సన్న పచ్చిమిర్చి. తర్వాత పొట్టు మినప్పప్పు 1 కిలో తీసుకున్నానండి. వీటికి గుమ్మడికాయ వడియాలకి ఎప్పుడు మన గుమ్మడికాయ ముక్కలు ఎక్కువ, పప్పు తక్కువ ఉండాలండి. లేకపోతే గట్టిగా ఉండి పళ్ళకి పరీక్ష అని చెప్పచ్చు. రాత్రిపూట ఈ మినప్పప్పు అంతా ఒక గిన్నెలో తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి వీటిని. ఈ మినప్పప్పు పొట్టు మినప్పప్పు వల్ల రుచికి రుచి ప్లస్ చాలా మొరమొరలాడుతూ వస్తాయన్నమాట ఈ వడియాలు. అందుకని ఇవి రాత్రిపూట 1-2 సార్లు చక్క కడిగేసేసుకుని నీళ్లు వడపోసుకుని తిరిగి మంచి నీరు పోసుకుని మూత పెట్టి అట్టి పెట్టేసుకోవాలండి. ఇది మర్నాడు పొద్దున వీటిల్లో ఆ పొట్టు ప్లస్ గాలిచ్చుకుంటే డస్ట్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అనమాట. సో మూత పెట్టేసుకొని మినపప్పు పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత పెద్ద సైజు గుమ్మడికాయ తీసుకున్నాను కదండి, ప్లస్ హాఫ్ కదా, గుమ్మడికాయ శుభ్రంగా కడిగేసుకోండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి. ఆడవాళ్ళు గుమ్మడికాయలు పగలగొట్టడం కానీ తరగటం కానీ చేయకూడదండి. మగవాళ్ళు ఒక ఘాటు పడేంత వరకైనా కింద వాళ్ళే పగలగొట్టాలి, తరగడం చేయకూడదండి వీటిని. సో ఇలా అయిపోయిన తర్వాత నేను ఇలా శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను. గింజలు నేను వేయలేదండి, ఎందుకంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు చంటి పిల్లలు ఉన్నారు కాబట్టి గట్టిగా ఉంటాయండి గింజలు వేస్తే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక మీరు గింజలు వేసుకోవచ్చు. కొంతమంది తురిమి పెట్టుకుంటారండి, నేనైతే ముక్కలుగానే వీటికి పెట్టుకుంటున్నాను. అరకిలోకి కొంచెం తక్కువగా పచ్చిమిర్చి తీసుకున్నాను కదా. ఈ పచ్చిమిర్చిని మొత్తం తొడిమలు తీసేసుకుని రెడీ పెట్టుకోవాలండి. నేను ఇవన్నీ కూడా రాత్రిపూటే చేసేసుకున్నాను. మర్నాడు పొద్దున్నే అంత టైం ఉండదనేసి, ఎందుకంటే ఎర్రటెండ సూర్యుడు భగవానుడు వచ్చే లోపలే పెట్టుకుందామని, ఎండకి తట్టుకోలేక. సో ఇవన్నీ ఈ ముక్కలన్నిటినీ చిన్న చిన్న క్యూబ్స్గా గుమ్మడికాయ వడియాలకి సరిపడినంతగా ముక్కలు తరుక్కోవాలండి. చక్కగా కూర్చుని కత్తిపీటతోటి తరుక్కుంటే సరిపోతుంది. లేదా మీరు ఒక్కరు చేయలేకపోతే ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి. ఈ గుమ్మడికాయ తరగడమే పెద్ద పని. ఇలా ఒక పెద్ద బేసిన్లోకి మీరు ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ గుమ్మడికాయ ముక్కలన్నిటినీ తరిగేసేసుకోండి. మీకు ముందు చెప్పినట్టు ఈ గుమ్మడికాయ ముక్కలు చాలా ఎక్కువ ఉండాలండి, పిండి తక్కువ ఉండాలి. అప్పుడే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. పిండి ఎక్కువ ఉంటే చాలా గట్టిగా ఉంటాయండి. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ముక్కలు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో చేసుకున్నారంటే బాగుంటుంది. ఇలా తరిగిన ముక్కలు అన్నిటినీ ఒక పెద్ద బేసిన్లోకి తీసేసుకోండి. వీటికి పైన ఒక 3 చెంచాల వరకు ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు నాది స్పూన్ చిన్నదేనండి కాబట్టి నేను ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. మీరు పెద్ద స్పూన్ ఉంటే కనుక 2 స్పూన్స్ సరిపోతుంది. 1/2 స్పూన్ పసుపు వేసేసుకోండి. ఈ ఉప్పు పసుపు ముక్కలు అన్నిటికీ కలిపేలాగా పట్టేలాగా చక్కగా చేతితోటి అన్నీ కలిపేసుకోండి ముక్కలు. ఇలా చేయడం వల్ల ఈ గుమ్మడికాయ ముక్కలలోని నీరు తేమ అంతా కూడా ఓడిపోయి ఆ నీరంతా బయటకు వచ్చేస్తుంది. అదే నీటితో మనం మినప్పప్పు కనుక రుబ్బుకున్నామంటే వడియాలకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. ఇలా కలిపేసుకున్న ముక్కలన్నిటినీ ఒక తెల్లటి క్లాత్ కానీ కాటన్ బట్ట కానీ తీసేసుకుని ఈ ముక్కలన్నిటినీ అందులో షిఫ్ట్ చేసి ఇలా గట్టిగా మూటలాగా కట్టుకోవాలండి. వీటిని నీళ్లు ఓడే విధంగా ఒక ఏటవాలుగా పెట్టుకుని ఈ మూట మీద ఒక గట్టి బరువు పెట్టారంటే వీటిలోని నీరంతా, నేను ఇలా పెట్టుకున్నానండి. సో నీరంతా కిందకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ నీటిని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట.
బరువుకి నేను రోలు పెట్టానండి పైన. కిందేమో బేసిన్లోకి ఆ నీళ్ళన్నీ వచ్చేలాగా ఏటవాలుగా ఇవన్నీ పెట్టుకున్నాను. ఈ వచ్చిన నీటిని వచ్చినట్టు మీరు చిన్న గ్లాస్తో కానీ బౌల్తో కానీ కలెక్ట్ చేసి పెట్టుకున్నారంటే బాగుంటుంది. ఇవి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి, కొంచెం కొంచెంగా వస్తుంటాయన్నమాట ఈ వాటర్. మర్నాడు పొద్దునకి ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ ఇలా తేమ లేకుండా చక్కగా పొడి పొడిగా అయిపోయాయండి, వాటర్ లేకుండా బాగా అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ముక్కలు అన్నిటినీ కూడా ఇప్పుడు నేను అదే బేసిన్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నానండి. ఇవి ముక్కలు మొత్తం ఇప్పుడు బేసిన్ నిండా ఉండేవి కదండి, ఇప్పుడు మనకి పిండికి కలపడానికి కూడా అంతవరకు ఈ బేసినే అన్నిటికీ సరిపోయిందనమాట. సో ఇలా మొత్తం షిఫ్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత మినప్పప్పు మీరు ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నారు కదండి, ఈ ముక్కలు పక్కన పెట్టేసుకుని ఈ లోపల పిండి రెడీ చేసుకుందాము. ఈ బూడిద గుమ్మడికాయలోని నీరంతా ఈ గిన్నె ప్లస్ ఇంకొక చిన్న గిన్నెలోకి సగం వరకు కలెక్ట్ అయిందండి. ఇంత వాటర్ వచ్చిందనమాట. ఇదే వాటర్, ఈ వాటర్ అంతా పట్టదండి, కొంచెం కొంచెం పోసుకుంటూ మినపప్పుని రుబ్బుకోవాలి మనం. దానికి మర్నాడు పొద్దున్నే నానబెట్టిన మినపప్పులోంచి ఈ పొట్టు అంత శుభ్రంగా తీసుకుని గాలించుకుని మంచిగా ఉంచుకోవాలి. ఈ పొట్టుతో కూడా వడియాలు పెడతారండి, భలే బాగుంటాయి. ఎప్పుడు మనం పొట్టే బలం కదా, మనం ఆ పొట్టు తీసేసి వాడుకుంటే మనం సగం బలం పోయినట్టే. కాబట్టి ఆ పొట్టుతో కూడా వడియాలు పెట్టేవారండి. వీలైతే నేను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను, భలే బాగుంటాయి ఆ వడియాలు. ఇలా గ్రైండర్ తీసుకుని, నాకు కరెక్ట్గా ఇది కిలో పప్పు పట్టే గ్రైండర్ అండి. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కదా, కింద నాబ్ ఓపెన్ చేస్తే పిండంతా వచ్చేస్తుంది అనమాట. పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడుక్కుని, నేను మినపప్పుతో పాటుగా ఇవి నేను గ్రైండర్లో వేయట్లేదండి. ఈ పచ్చిమిర్చి అన్నిటిని నేను కచ్చా పచ్చాగా మిక్సీ వేసేసుకుంటున్నానండి. ఇలా అయిందనమాట. ఇది మన పిండిలో వేసేస్తే మనకి చెయ్యంతా కారం కారం అయిపోయి మండుతూ ఉంటుంది. కాబట్టి మిక్సీలో పచ్చిమిర్చి మాత్రం వేసుకోండి, పిండిలో వేయొద్దు. నేను ఎవ్రీ ఇయర్ అయితే ఇలా చేస్తాను కాబట్టి మీకు కూడా ఇలాగే చూపిస్తున్నాను. ఆ తర్వాత ఈ మినపప్పుని గ్రైండర్లో వేసేసుకోండి. ఇవి మధ్య మధ్యలో చూస్తూ, మీరు ఇందాక గుమ్మడికాయ నీళ్లు కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ముక్కల నుంచి వచ్చినవి, అవి కొంచెం కొంచెం పోసి పిండి గట్టిగా ఉండేలాగా రుబ్బుకోవాలండి. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి, బాగుంటాయి అన్నమాట. ఇందులో చేయడం వల్ల గ్రైండర్లో చాలా ఒదుగా అవుతాయి. అండ్ ఈ పిండిని మీరు వెంటనే పెట్టేసుకోండి, ఎక్కువసేపు ఉంచొద్దు అనమాట. పిండి కలుపుకున్న తర్వాత ఇగోండి గట్టిగానే ఉంది పిండి, ఇంకా నలగలేదండి పూర్తిగా. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట గ్రైండర్. ఇలా మెత్తగా అయ్యే వరకు చక్కగా రుబ్బుకోండి. మెత్తగా అయిపోయింది, ఇది గారెల పిండిలాగా అయిందండి ఇది. దీన్ని నేను చెప్పాను కదండి మీకు ఇంతకుముందు, ఇది కింద నాబ్ లాగా ఉంటుందన్నమాట. అది ఓపెన్ చేసేస్తే పిండి అంతా అందులోకి కలెక్ట్ అయిపోతుంది. లాస్ట్లో ఉన్న కొంచెం పిండిని మనం చేత్తో తీసుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ దోశలు అలాంటివి, మీరు ఇడ్లీలు అలాంటివి చేసుకోవాలనుకోండి, ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసారంటే కనుక మొత్తం పిండి అయితే వచ్చేస్తుందండి. ఇది కడుక్కోవటం కూడా నీళ్ళ దగ్గర పెట్టుకున్నారంటే బయట బాల్కనీస్లో అలాగా మీకు ఇది వాష్ చేసుకోవటం కూడా ఈ గ్రైండర్ ఈజీ అవుతుంది అనమాట. సో ఈ పిండి అంతా ఇలా కలెక్ట్ చేసుకోవాలండి. మెయిన్ ఈ పిండిలో ఒదుగు అంటారు చూసారా, అలా చక్కగా ఉన్నప్పుడే మనం అన్ని ప్రొసీజర్ కంప్లీట్ చేసుకొని సూర్యభగవానుడు వచ్చే లోపల పెట్టేసేసుకున్నామంటే వడియాలు ఈవినింగ్కే ఆల్మోస్ట్ ఎండిపోతాయండి. నెక్స్ట్ ఉల్టా పెట్టుకుంటే 2-3 రోజులకి చక్కగా తయారవుతాయి. ఎండ అనేది మాత్రం చూసుకుని పెట్టుకోండి. ఇలా పిండి ముక్కల మీద వేసేసుకుని రుచికి సరిపడినంత ఉప్పేసుకోండి. ఇది పండు మిరపళ్ళ కారం అండి, భలే రుచి యాడ్ అవుతుంది అనమాట. మనం ఆల్రెడీ పండు మిరపళ్ళ ఊరగాయ పెట్టుకుంటాం కదా, అది వేసుకోవాలన్నమాట. మీరు కారం మరీ ఎక్కువ అవుతుందంటే మీ రుచికి అనుగుణంగా మీ కుటుంబంలో వాళ్ళు తినే దాన్ని బట్టి మీరు ఇవి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కచ్చా పచ్చాగా మనం మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, ఆ తర్వాత ఇంగువ మెయిన్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని చక్కగా వీటిని మొత్తం కలిసేలాగా, పిండి ముక్కలు ఇవన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇందులో గుమ్మడికాయ ముక్కలు, మినప్పిండి, పచ్చిమిర్చి పేస్ట్, కొంచెము పండు మిరపళ్ళ పేస్ట్, ఇంగువ అండి, ఇవి వేసాను నేను ఇప్పుడు.
వీటన్నిటిని చక్కగా కలిపేసేసుకుని వెంటనే పెట్టేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచొద్దు పిండిని. ఇందులో ఆ ఒదుగు ఉన్నంత వరకే పిండి చక్కగా వస్తాయండి వడియాలు, గుల్లవిచ్చుతాయి. అదే మెయిన్ అనమాట. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత పిండి ఈ విధంగా తయారవుతుంది. మీరు కనుక పూర్వకాలం వాళ్ళు, మీ అమ్మమ్మలు వాళ్ళని అడిగితే ఈ పిండి కొంచెం తింటారండి వాళ్ళు. ఈ పిండిని కొంచెం అట్టులాగా వేసుకుని తింటారు. లేదా మీకు పిండి మన వడియాలు హాఫ్ ఎండినా కూడా భలే బాగుంటాయండి, అవి కూడా వేసుకుని తింటాం అనమాట. ఇలా ఎర్రటెండలో మీరు ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ కాటన్ బట్ట కానీ వేసుకుని చేతిలో మధ్యలో నీళ్లలో ముంచుకుంటూ ఒక ప్రాపర్ సైజ్ అన్నీ కరెక్ట్గా ఉండేలాగా తీసుకుని చక్కగా పెట్టుకున్నారంటే మీ చేతికి అంటుకోకుండా వడియాలన్నీ ఒకే సైజులో వచ్చేస్తాయి అన్నమాట. మీరు క్లాత్ మీద పెట్టుకుంటే మీకు తీయడం కొంచెం కష్టమవుతుందండి. అదంతా వాటర్ చల్లాలి, బాగా నానాలి, అప్పుడే మీకు వస్తే. అదంతా కొంచెం పని కాబట్టి ఈ ప్లాస్టిక్ షీట్ 50-60 రూపీస్లో దొరుకుతుంది. ఒక పెద్ద గుమ్మడికాయకి అయితే సరిపోతుందండి. ఇలా అన్నీ పెట్టుకుని రాత్రికి కిందకి తీసుకొచ్చేసి ఒక అట్లకాడ లాంటి ఫ్లాట్ గరిట తీసుకుని మీకు కొంచెం కూడా పిండి వేస్ట్ అవ్వకుండా వీటన్నిటిని ఉల్టా తిప్పి పెట్టేసేసుకోండి. ఇలా ఉల్టా పెట్టుకుని, అంటే మాకైతే పచ్చివి తినేయాలండి వెంటనే. ఆ రోజు వెనకాల పచ్చి ఉన్నా సరే మేము వెంటనే అవి తినేయాల్సిందే ఆ రోజు. సో ఈ పచ్చివి వేయించుకుని ఆ రోజు మేము తిన్నామండి. సూపర్ టేస్ట్ ఉన్నాయి ఇవి. ఇగోండి, ఈవినింగ్ ఇంటికి వచ్చాక పిల్లలు కూడా వాళ్ళు కూడా మళ్ళీ వేయించుకుని మళ్ళీ తిన్నారంట. ఎందుకంటే ఈ టేస్ట్ మళ్ళీ వెండిపోయాక దొరకదు. ఇంకా అడ అంటారండి వీటిని పచ్చి మీద పెనం మీద కొంచెం పిండి పరిచేసేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని అటు ఇటు తిప్పి వేసుకుంటే ఎంత బాగుంటాయండి అవి కూడాను. అలా కూడా చేసుకోవచ్చు ఈ పిండితోటి. ఆ తర్వాత ఇలా కొన్ని అయిపోయిన తర్వాత మర్నాడు ఎర్రటెండలో ఎండ పెట్టేసేసుకున్నారంటే చక్కగా ఎండిపోతాయండి. వడియాలన్నిటినీ ఒక ప్లేట్లలో లేదా బేసిన్లలో పెట్టేసుకుని ఎండలో ఎండపెట్టేసుకుని ఒక ప్లాస్టిక్ కంటైనర్స్ లేదా ఎయిర్ టైట్ కంటైనర్స్ తీసుకుని చక్కగా నిల్వ చేసుకున్నారంటే ఏటికేడాది నిల్వ ఉంటాయండి. ఇవి పాడవవు, మంచి రుచి ఎటు పోవు. ఎక్కడ కొన్నా, ఎన్ని వందలు పోసి కొన్నా కూడా ఈ రుచి మాత్రం రాదండి. నా మనవరాలు పుట్టినప్పుడు ఆ సంవత్సరం నేను పెట్టుకోలేక ఒక్కసారి బయట కొన్నాం, బట్ తినలేక అలానే ఉంచేసాం. చూసారా, ఇలా వేయించుకుంటే క్రిస్పీ మన గుమ్మడికాయ వడియాలు రెడీ అయిపోతాయండి. ఇంకొకటండి మెయిన్, ఈ గుమ్మడికాయ ఎక్కువ వడియాలు కదా, ఇవి ఎక్కువ వేయించారంటే నల్లగా అయిపోతే చేదొస్తాయండి. కాబట్టి వేపు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు తప్పకుండా తయారు చేసి ఎలా కుదిరిందో నాకు కూడా చెప్పండి. సంవత్సరంలో ఒకరోజు కష్టపడితే ఎండడానికి ఒక 2-3 రోజులు పడతాయి, బట్ సంవత్సరం అంతా సూపర్ టేస్టీ గుమ్మడికాయ వడియాలు అయితే రెడీ అవుతాయి. మామిడికాయ పప్పు, గోంగూర పప్పు, సాంబారు, లేదా రాత్రిపూట ఓన్లీ వడియాలు, చారు, ఇంతే. పూర్వకాలం ఇవేనండి, ఇవి లేకపోతే నడిచేది కాదు కదా. సో ఈ టేస్టీ వడియాలు మీరు పెట్టి ఎలా కుదిరే తప్పకుండా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి టాపిక్ తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.